వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మీరు వస్తేనే ఖచ్చితంగా కరువు బిల్లు అందరికి ప్రతి ఒక్కరి బిడ్డకి ప్రతి ఒక్కరికి పడుతుంది మేడం. నాకు 2 బిడ్డలు మేడం, ఒక్కరికి అమౌంట్ పడింది, ఇంకొకరికి పడలే మేడం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండేది అసలు పడలే మేడం. నాకు అమ్మఒడి కాదు మేడం, మామూలుగా బిడ్డ డెలివరీ అయిన తర్వాత పుట్టిన తర్వాత ఆ డబ్బులు కూడా పడలే మేడం. బంగారు తల్లి ఏదో చెప్పి పడలే మేడం మాకు ఇంతవరకు. మాది కోయిలకుంట్ల మేడం, బాబు యాదవ్ తరఫున వచ్చినా మేడం. సరే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. చెప్పనా, మా 60 ఏళ్ళు దాటినా కూడా పింఛన్ లేదు మేడం మాకు. అర్జీ పెట్టుకున్నారా? అర్జీ పెట్టుకున్నారా? పైనుంచి ఆర్డర్ రాలేదు అని తీసుకోవట్లే మేడం. ఎప్పుడు అర్జీ పెట్టుకున్నారు? పోయిన సంవత్సరం పెట్టిన మేడం. ఇంకా ఇంతవరకు రాలేదు మేడం. మా అమ్మకి మా నాన్న చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది మేడం. పింఛన్ ఇప్పటికి రాలేదు మేడం. ఏ రాజకీయ నాయకులు వచ్చి అడుగుతున్నా అప్లై చేసుకున్నారు, అప్లై చేసినాం, ఆన్లైన్ ఎక్కినా అన్నారు. అమౌంట్ మాత్రం రాలేదు. జస్ట్ ఊరికి పేరు ఆన్లైన్ ఎక్కింది అన్నారు మేడం. 3 years అవుతుంది మేడం. మా నాన్న లేడు, చనిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు, ఇప్పుడు చంద్రబాబు గారు కూడా జగన్ రెడ్డి ఇయ్యలే, చంద్రబాబు రెడ్డి ఇయ్యలే, ఎవరు ఇయ్యలే మేడం. మీరు వస్తే నమ్మకం ఉంది మేడం, మీరు ఇస్తారని. మాకు బిల్డింగ్ వచ్చింది, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి బిల్డింగ్ వచ్చినదే మేడం. ఇంతవరకు మాకేం రాలే మేడం. ఇంకా మీరే ఏదన్నా ఏమో మీరే చూసి చేయాలి మేడం. ఏ మేలు జరిగినా కాంగ్రెస్ పార్టీ చేసిందే అన్న, లేకపోతే తర్వాత న్యాయం జరిగింది లేదు. ఓకే మేడం. కార్యకర్తలకు చేసుకున్నారు ఎవరికి వాళ్ళు. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్